హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని మరొక జిల్లా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు తెలియజేస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. అండ్ అలాగే ఈ ఉద్యోగాలకి అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, నాన్ లోకల్ డిస్ట్రిక్ట్లో వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఎన్ని ఉద్యోగాలున్నాయి? ఎవరు అప్లై చేసుకోవాలి? అండ్ ఎలా అప్లై చేయాలి? అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? కంప్లీట్‌గా చెప్తాను. అప్లై ఎలా చేయాలో కూడా చూపిస్తాను. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇదొచ్చేసి నోటిఫికేషను నిట్ వరంగల్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అండి. ఇందులో మొత్తం 14 రకాలైన జాబ్స్ ఉన్నాయి. ఒక్కొక్క జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ముందుగా ఫస్ట్ జాబ్ డీటెయిల్స్ చూసినట్లయితే ప్రిన్సిపల్ సైంటిఫిక్ లేదా టెక్నికల్ ఆఫీసర్. ఈ ఉద్యోగాలు వచ్చేసి ఇందులో మొత్తము 3 ఖాళీలు ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇదొచ్చేసి జస్ట్ మీకు ఎలా అవుట్‌సోర్సింగ్ బేసిస్ పైన అయితే తీసుకోవట్లేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పైననే తీసుకుంటున్నారు. నెక్స్ట్ డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్ట్‌కి చూసినట్లయితే మొత్తం ఒక ఖాళీ ఉంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ చూసినట్లయితే ఒక ఖాళీ ఉంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చూసినట్లయితే ఒక ఖాళీ ఉంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఒక ఖాళీ ఉంది. అసిస్టెంట్ ఇంజనీర్ 3 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ సూపరింటెండెంట్ వచ్చేసి 5 అండ్ జూనియర్ ఇంజనీర్ వచ్చేసి 3 ఖాళీలు ఉన్నాయి. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఒక ఖాళీ ఉంది. స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ పోస్ట్‌కి చూసినట్లయితే ఒక ఖాళీ ఉంది. సీనియర్ అసిస్టెంట్ 8 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ 5 ఖాళీలు. ఆఫీస్ అటెండెంట్ పోస్ట్‌కి చూసినట్లయితే 5 ఖాళీలు ఉన్నాయి. ఆఫీస్ అటెండెంట్ వచ్చేసి 10 ఖాళీలు ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి 13. మొత్తంగా 56 వేకెన్సీస్ అయితే ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇందులో కొన్ని ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా జాబ్స్ అయితే ఉన్నాయి. ఎన్ని జాబ్స్‌కి ఎక్స్పీరియన్స్ ఉండాలి? వేటికి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ అయితే చూద్దాము. సో, ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ లేదా టెక్నికల్ ఆఫీసర్ పోస్ట్‌కి చూసినట్లయితే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. బీఈ, బీటెక్ చదివి ఉండాలి లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఫస్ట్ క్లాస్ పర్సెంటేజ్ ఎవరికైతే ఉంటుందో లేదా 60% అబోవ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ తెలియజేశారు. అండ్ దీనికి మినిమం పే అంటే శాలరీ విషయానికి వచ్చినట్లయితే 1,44,200 వరకు కూడా పే చేయడం జరుగుతుంది. మినిమం పే ఇది. నెక్స్ట్ దీనికి అలవెన్సెస్, డిఏ మిగతావన్నీ కూడా ఉంటుందంటూ కూడా ఇక్కడ తెలియజేశారు. ఏజ్ లిమిట్ 56 ఇయర్స్ లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్సే అప్లై చేసుకోవాలి. ఫ్రెషర్ క్యాండిడేట్స్‌కి మిగతా పోస్టులు అయితే ఉన్నాయి. అవి కూడా చూద్దాము. నెక్స్ట్ పోస్ట్‌కి చూసినట్లయితే సూపరింటెండెంట్ ఇదొచ్చేసి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన తీసుకుంటున్నారు. 30 ఇయర్స్ లోపు క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇందులో 3 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1. మినిమం వచ్చేసి 35,400 రూపీస్ పే చేస్తారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మీరు ఏ డిగ్రీ అయినా చదివినటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. మామూలుగా డిగ్రీ చదివినటువంటి క్యాండిడేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంటెక్‌లో 50% మార్క్స్ కలిగినటువంటి క్యాండిడేట్స్ కూడా లేదా మాస్టర్స్ డిగ్రీ పీజీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారు కదా, 50% మార్క్స్‌తో ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడిగారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే అవసరం అవుతుందంటూ తెలియజేశారు. ఇక దీనికి సెలక్షన్ ప్రాసెస్ అయితే కొన్ని ఉద్యోగాలకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తామంటూ తెలియజేశారు. మరికొన్ని ఉద్యోగాలకి సపరేట్‌గా ఎలా సెలక్షన్ ఉంటుందనేది విల్ బి నోటిఫైడ్ సపరేట్‌లీ అంటూ కూడా తెలియజేశారు. మీరు అప్లై చేశాక మీ యొక్క ఈమెయిల్ ఐడీకి కానీ లేదంటే మొబైల్ నెంబర్‌కి కానీ ఇంటిమేషన్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ పోస్ట్‌కి చూసినట్లయితే ఇది కూడా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇందులో 2 వేకెన్సీస్ యూఆర్‌కి అండ్ ఒక వేకెన్సీ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి కేటాయించడం జరిగింది. దీనికి మినిమం పే వచ్చేసి 35,400 ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ బీఈ ఆర్ బీటెక్ ఇన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సివిల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా
కంప్యూటర్ అప్లికేషన్స్‌కి సంబంధించి నాలెడ్జ్ అయితే అవసరం అవుతుందంటూ తెలియజేశారు. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విల్ బి నోటిఫైడ్ సెపరేట్‌లీ అంటూ కూడా తెలియజేశారు. ఇక నెక్స్ట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్ట్‌కి చూసినట్లయితే దీనికి 30 ఇయర్స్ లోపు క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా అర్హులే. ఇది పీడబ్ల్యూడీకి ఒక ఖాళీ అయితే కేటాయించడం జరిగింది. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ ఆర్ట్స్ ఆర్ కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిజైరబుల్ చూసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్ లేదా పీజీడీసీ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ రికగ్నైజ్డ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ అంటూ తెలియజేశారు. సెలక్షన్ ప్రాసెస్ కూడా తర్వాత ఇంటిమేట్ చేస్తామంటూ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ పోస్ట్కి చూసినట్లయితే ఇందులో ఒక ఖాళీ ఉంది ఓబీసీ క్యాండిడేట్స్కి. ఇది కూడా ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. 30 ఇయర్స్ లోపు క్యాండిడేట్స్ అయితే అర్హులు. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో డిగ్రీ కలిగినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ తర్వాత ఇంటిమేట్ చేస్తామంటున్నారు. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి చూసినట్లయితే 10+2 అంటే ఇంటర్ చదివి మీకు టైపింగ్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే దానికి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ చూసినట్లయితే ప్రొఫిషియన్సీ ఇన్ అదర్ కంప్యూటర్ స్కిల్స్, స్టెనోగ్రఫీ స్కిల్స్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ అంటూ తెలియజేశారు. సో మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నట్లయితే ఇంకా బెనిఫిట్ అవుతుంది. లేదా ఇంటర్ చదివి టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగే సామర్థ్యం ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సర్టిఫికేట్ కంపల్సరీ. సో ఇక్కడ ఖాళీలు చూసినట్లయితే యూఆర్కి 5, ఓబీసీకి 2, ఎస్సీకి 1 కేటాయించడం జరిగింది. మినిమమ్ 25,500 రూపీస్ పే చేయడం అయితే జరుగుతుంది. ప్లస్ అలవెన్సెస్ డిఏ కూడా ఇక్కడ ఉంటుందంటూ మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ తర్వాత ఇంటిమేట్ చేస్తారు. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 2, యూఆర్కి 2 కేటాయించడం జరిగింది. దీనికి కూడా ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. 27 ఇయర్స్ లోపు క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. 10+2 ఇంటర్ చదివి మీకు కూడా టైపింగ్ సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అంటూ తెలియజేశారు. డిజైరబుల్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ స్టెనోగ్రఫీ స్కిల్స్. సెలక్షన్ ప్రాసెస్ కూడా తర్వాత ఇంటిమేట్ చేస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ ఆఫీస్ అటెండెంట్ పోస్ట్కి చూసినట్లయితే జస్ట్ ఇంటర్ చదివినటువంటి క్యాండిడేట్స్ వీటికి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. దీంట్లో యూఆర్ వాళ్ళకి 6, ఓబీసీకి 2, ఎస్సీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1 కేటాయించడం అయితే జరిగింది. మినిమం వచ్చేసి 18,000 పే చేయడం అయితే జరుగుతుంది శాలరీ. దీనికి కూడా సెలక్షన్ ప్రాసెస్ తర్వాత ఇంటిమేట్ చేస్తారు. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి చూసినట్లయితే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరు అప్లై చేసుకోవచ్చు. యూఆర్కి 5, ఓబీసీకి 2, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1 కేటాయించడం అయితే జరిగింది. మినిమం 18,000 పే చేయడం జరుగుతుంది. 27 ఇయర్స్ లోపు క్యాండిడేట్స్ వీటికి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ తర్వాత ఇంటిమేట్ చేస్తామంటూ తెలియజేశారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవాలనేటువంటి డీటెయిల్స్. ఇంకా దీనికి ఎలా అప్లై చేయాలనేది చూసినట్లయితే మీరు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఎలాంటి రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయరు. కొన్ని పోస్టులకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. మిగతా వాటికి ఎలా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు, ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందనేది తర్వాత ఇంటిమేట్ చేస్తామంటూ తెలియజేశారు. ఇక్కడ అప్లికేషన్ ఫీ మీరు అప్లై చేసేటప్పుడు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 1,000 రూపీస్ ఫీ పే చేసి అప్లై చేయాలి. ఇంకా ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి, కంప్లీట్గా చదవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక అఫీషియల్ వెబ్సైట్ లింక్ అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే ఇలాంటి అప్డేట్స్ మీరు డైలీ పొందుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చూద్దాము. స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది ఎన్ఐటి వరంగల్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. దీన్ని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ పొజిషన్స్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ పొజిషన్స్ అని కనిపిస్తుంది. నేను ఇప్పుడు చెప్పినటువంటి జాబ్స్ అన్నీ కూడా నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించినవి. సో దీని కిందకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు వ్యూ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు అప్లై చేసేటువంటి ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది.
సో ఇక్కడ చూడవచ్చు పైన డీటెయిల్డ్ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఉంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. సో చివరి తేదీ అప్లై చేయడానికి వచ్చేసి 29/11/2024 నుండి 7/1/2025 జనవరి 7 తేదీ 2025 అంటే వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదీ వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు మొత్తం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే 14 టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నది ఫ్యాకల్టీ పొజిషన్స్కి సంబంధించి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి చెప్పాను కాబట్టి ఇక్కడ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అని ఉంటుంది. అప్లై ఆన్లైన్ పోర్టల్ అని ఉంటుంది. ఈ అప్లై ఆన్లైన్ పోర్టల్ పైన క్లిక్ చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. బట్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ పొజిషన్స్కి ఇంకా అప్లై ఆన్లైన్ పోర్టల్ అనేటువంటి లింక్ అయితే యాక్టివేట్ అవ్వలేదు. నిన్నటి నుంచే అప్లై చేసుకునే డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ఈరోజు నైట్ వరకు అవుతుందేమో. అది ఆన్లైన్ లింక్ యాక్టివేట్ అయిన వెంటనే మీకు మళ్ళీ వీడియో చేసి అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అప్లై ఆన్లైన్ పోర్టల్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫిల్ చేసే ట్యాబ్కి రీడైరెక్ట్ అయితే అవుతుంది. అది ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్, నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా మీరు అప్లోడ్ చేసి మీ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసి పాస్పోర్ట్, సిగ్నేచర్ అవన్నీ కూడా అప్లోడ్ చేసి తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీకు ఏ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అనేది తర్వాత ఇంటిమేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా లింక్ అయితే యాక్టివేట్ అవ్వలేదు. సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పూర్తిగా అప్లై చేసేది యాక్టివేట్ అయిన వెంటనే మీకు మళ్ళీ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ జాబ్స్కి సంబంధించి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ నైస్ డే. బాయ్.